రైట్ బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. T20 ప్రపంచ కప్ వేళనైతే బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లో T20 ప్రపంచ కప్ ఆడకూడదనే నిర్ణయం కూడా తీసుకుంది. ఇవాళ బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిస్ నజ్రుల్ ఢాకాలోని హోటల్ కంటైన్మెంట్ లో కూడా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం T20 ప్రపంచ కప్ లో పాల్గొనడంపై సమిష్టిగా నిర్ణయం కూడా తీసుకున్నారు. భద్రత కారణాల రీత్యా భారత్ లో ప్రపంచ కప్ ఆడకుండా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లయితే స్పష్టం చేసింది. దీనిపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందో అని క్రికెట్ అయితే ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో జరిగిన దారుణ ఘటన చోటు చేసుకుంది. చిలువూరు గ్రామానికి చెందిన శివనాగరాజును అతని భార్య లక్ష్మీ మాధురి అయితే ప్రియుడి గోపితో కలిసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడిపై మోసుతో భర్తకు బిర్యానీలో సుమారు 20 నిద్ర మార్తలు కలిపైతే తినిపించినట్టు పోలీసులు విచారణలో తేలింది. భర్త స్పృహ కోల్పోయాక ముఖంపై దిండు నొక్కి ఊపిరాడకుండా చేసే హత్య చేసినట్లయితే పోలీసులు తెలిపారు. ఈ ఘటనను గుండెపోటుతో మరణించారని భార్య నమ్మించే ప్రయత్నం కూడా చేసింది. మృతుడి చెవిలోంచి రక్తం రావడంతో అనుమానించిన పోలీసులు భార్య శివ మాధురిని కూడా విచారించగా హత్య చేసినట్లయితే చెప్పారు. భార్య లక్ష్మీ మాధురి, ప్రియుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సుమారు 12 ప్రైవేట్ కంపెనీలతో సింగరేణిలో పని చేసుకుంటున్నారని చెప్పారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రానికైతే చెప్పలేదన్నారు. సమావేశాలలో ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే మెజార్టీ వాళ్ల సైడ్ ఉన్నందున వాళ్లే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రూల్స్ వ్యతిరేకంగా పలువురితో పనులు చేపించుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్ఛార్జి సీఎంజీలతోనే కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చారో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఏ రోజు కూడా చెప్పారు. మాకు సంబంధించినటువంటి 2 డైరెక్టర్లు బోర్డు మీటింగ్ అయినప్పుడు కూడా మేము మా డిసెంట్ నోట్ ఇచ్చేసేవాళ్ళం. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే మెజార్టీ వాళ్ళది ఉంటుంది కాబట్టి 7 ఇద్దరే కాబట్టి బుల్డోజ్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా మాకేం చెప్పరు. మా మినిస్టర్ ఏ బోర్డు మీటింగ్లో ఏమవుతుందో నాకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకేం చెప్పరు. కానీ ఈరోజు జరుగుతున్న విషయం, గతంలో ఉన్నటువంటి సిఎండి రూల్స్కి వ్యతిరేకంగా 5 సంవత్సరాల వరకు చేయాలంటే 4 సంవత్సరాలు అడిషనల్గా చేయించారు. అప్పుడు కూడా మేము మా డైరెక్టర్స్ అబ్జెక్షన్ చేస్తే బుల్డోజ్ చేసి ఆయనను కొనసాగించారు. ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ఛార్జి సిఎండీలతోటే కాలం గడుపుతా ఉన్నారు. ఫుల్ టైం పర్మనెంట్ సిఎండి ఇంతవరకు అపాయింట్మెంట్ చేయడం లేదు. ఇదేదైనా మా బోర్డు మీటింగ్లో మేము రేజ్ చేస్తే అది మేము డిసెంట్ నోట్ ఇవ్వడమే తప్ప మేము చేసేది ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా గత అనేక సంవత్సరాలుగా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారమే చెలామణిలోకి జరిగింది. సుమారు 12 ప్రైవేట్ కంపెనీలు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నిన్న తనను ఈ రోజు కేటీఆర్ కు సిట్ అయితే నోటీసులు ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అందుకే ప్రజల దృష్టిని మార్చినందుకైతే నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతుందని చెప్పారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూ ఉంటామని హరీష్ రావు హెచ్చరించారు. ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మతికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుంది. ఇక ప్రేమ లేఖలు భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి.
నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు. పైసలు లేవని ఒక దిక్కంటాడు, ప్రత్యేక విమానాలల్లా విదేశాలు తిరుగుతున్నాడు ఢిల్లీ.